హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వేటకి వెళ్తాం. ముంజికాయలు కొడతాకైతే వచ్చాము. చాలా తిరిగాం కానీ చెట్లు చాలా ఎత్తున్నాయి, అందుకని మా ఊళ్ళో గేడట్టుకుని తిరుగుతున్నారు ఎదరా. చూద్దాం ఇవాళ ముంజికాయలు కొడతామా తింటామా ఏదైంది మీకు చెప్తాను, చూస్తుండండి. అక్కడ ఏమైనా ఉన్నాయా? మా ఫ్రెండ్స్ ఎదరొక తాడైతే చూశారు, అక్కడ ఏమన్నా ముంజికాయలు లేదు చూడాలి. వీళ్ళు చూస్తే ఏదో పులిని చూసినట్టు చూస్తున్నారు, భయం వేస్తుంది. పులిగాని ఉందా ఏంటి అక్కడ? ఒరే పెద్ద ఏనట్టున్నారా కాయలు? ఏ పొండేడు అంత పెద్ద ఉంది రే. జిమిడికాయలు చాలా పెద్దవి ఉన్నాయి. కాయలు అయితేనే చూసారు కదా, అబ్బా కాయ అయితే భలే ఉంది. కాయలు చూసారా, నేలబారిని చాలా కాసేసినాయి, బాగున్నాయి కాయలు. చూసారా ఒక కత్తిరెత్తరు మారుతున్నారు. చాలా తిరుగుతున్నాము. ఇక్కడైతే చాలా తాళ్ళు అయితే ఉన్నాయి, కానీ ముంజికాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అన్నీ పోతు తాళ్ళు అనమాట, అందుకని చెప్పేసి దొరకట్లేదు. ఇవన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయి. ఇంకొక వారం పోతే చాలా బాగా తయారవుతాయి. అప్పుడైతే వాటర్ యాపిల్స్ చాలా బాగా రెడీ అవుతాయి అన్నమాట. ఓకే, పెట్టలు చూసారా గూళ్ళు ఎలా పెట్టినాయో? ఇగో అయ్యి 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 భలే కట్టినాయే. ముంజికాయలు అయితే వచ్చేసినాయి. ఎట్టకేలకు ముంజికాయలు అయితే కొట్టేసాము. చూద్దాం. అబ్బా అంతా పచ్చగా ఉంది, పచ్చని చేలు, నల్లని ముంజికాయలు. ఈ వాటర్ యాపిల్లోనండి, ఈ ముంజికాయల్లోని మంచి విటమిన్ ఉంటుందండి. ప్రకృతి ఎప్పుడూ కూడా మనకే ఏ కాలంలో ఎలాంటి అవసరం అవుతాయో అలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అయితే మనకు అందిస్తుందండి. మనం ఏ టైంలో వచ్చిన ఆహారాన్ని ఆ టైంలో స్వీకరించామనుకోండి, చాలా మట్టుకి జబ్బులు అనేవి రావు. అలాగే మనకి ఎండాకాలంలో ఈ ముంజికాయలు తినడం వల్ల ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా మట్టికి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చండి, ఏం పర్వాలేదు. అంటే ఎక్కువ మోతాదులో తినరు, కానీ ఆ లిమిట్గా మట్టికి తింటే ఇది చాలా ఔషధంగా పనిచేస్తుంది అనమాట ఎండాకాలంలో మట్టికి. ఈ వేసవకాలంలో ముంజికాయలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనం ఇందులో ఉన్న చూడండి వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. నీరసం గట్ట ఉండకుండా మనం ఈ ముంజికాయలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి అనేక రకమైన మినరల్స్ అయితే అందుతాయి అన్నమాట. ఇందులో అన్ని విటమిన్లు ఉంటాయి కాబట్టి ముంజికాయలు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో తినవలసిన ఆహారం అన్నమాట. చూసారు కదా, మాకు చాలా ఇష్టం ఇలాగా సేలో ముంజికాయలు కొట్టుకొని తినడం గట్టని. అయితే మనం ఈ తాడి చెట్లు అనేవి ఎక్కేటప్పుడు గట్రా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి చాలా ఇరుకుల్లోని అలాగే ముళ్ళు చెట్లలోనే ఉంటాయి కాబట్టి మనం కింద అవి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. పాములు గట్టా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుని ముంజికాయలు అయితే మొత్తం మీద కొట్టడం జరిగింది. తిన్నాము, చాలా బాగున్నాయి. ముంజికాయలు అయితే సంవత్సరానికి ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ముంజికాయలు కొట్టుకోవడం మాకు సరదా అనమాట. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం ఎలాగైనా సరే చేయాలనుకుంటే మా ఊళ్ళు అక్కడొకళ్ళు ఉంటారు, అందరూ గ్యాదర్ అయ్యి మొత్తం మీద ఇప్పుడు ముంజికాయలు అయితే కొట్టడం జరిగినాయి. ఈ ముంజికాయలు అనేవి చాలా మంచి అనమాట. వీటిని ఇంగ్లీష్లో కూడా ఐస్ యాపిల్ అంటారు. ఐస్ యాపిల్ అంటారు. ఈ ముంజికాయలు తినడం వల్ల
మొత్తం మనకి ఓఆర్ఎస్ తాగితే అంత ఎనర్జీ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఎనర్జీ అనేది ఈ ముంజుగాయలే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా సరదాగానే సరే ఈ ముంజుగాయలు తినండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి. మీకు కావాల్సి కొడతాడు.